మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నామములో తిరిగి ఆయన కృపను బట్టి, ఆయన యొక్క దయా సంకల్పమును బట్టి మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి, మరొక దినములో మనమంతా కూడా దేవుని యొక్క కృపా వాక్య ధ్యానములలో పాలుపంపులు కలిగి ఉండటానికి ఆయనే ఉపదేశకుడిగా, ఆయనే బోధకుడిగా, ఆలోచనిచ్చి నడిపించేటువంటి ప్రభువుగా మనకున్నందుకై ప్రభుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే మానక విడవక దేవుని వాక్యాన్ని మరి చదువుతూ ధ్యానం చేస్తూ అనుసరిస్తున్న ప్రతి బిడ్డకు కూడా ప్రభు పేరట వందనములు, ప్రభు పేరట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మరి బైబిల్ మనకి ఇవ్వనటువంటి బైబిల్ నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన 32వ కీర్తన 8వ చరణంలో ఉన్నటువంటి మాటను మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. ఇక్కడ ప్రభువే స్వయంగా తన బిడ్డలకు వాగ్దానం చేస్తున్నట్లుగా, వాగ్దాన పూర్ణుడైనటువంటి ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమున నేను నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ మాటలను ధ్యానపూర్వకంగా మేము ప్రభా మరి అంగీకరించడానికి అనేక విషయాలు మేము తెలుసుకొని బలపడుతూ ముందుకు సాగటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి కీర్తన 32వ కీర్తన 8వ చరణంలో ప్రభువే ఆయన స్వయంగా తన బిడ్డలకు ఉపదేశించేటువంటి దేవుడిగా ఉన్నాడు. రెండవదిగా ఏ విధంగా నడవాలో ఆ మార్గమును కూడా ఆయన బోధించేటువంటి మంచి బోధకుడిగా ఉన్నాడు. అలాగనే మరి దృష్టి ఉంచి, నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో మరి ఇవన్నీ కూడా మన యొక్క ఆత్మీయ జీవితానికి తొట్రపాటు అనేది జరగకుండా ముందుకు సాగటానికి ప్రభు యొక్క బిడ్డలముగా, మంచి ఆత్మీయులుగా, ఆయన యొక్క భక్తులముగా, పరిశుద్ధులుగా, ఆయన బిడ్డలుగా ఈ లోకములో వర్ధిల్లటానికి మనకు ప్రభు యొక్క సహాయము, సహకారము ఈ విధంగా అందించబడుతూ ఉన్నది. మరి బైబిల్లో చూసినప్పుడు బైబిల్ చెప్పేటువంటి మాట ఏంటంటే, కీర్తన 1వ కీర్తన 1వ చరణములో దుష్టుల ఆలోచన ఉంది, పాపుల మార్గము ఉంది, అపహాసకులంతా ఒక దగ్గర సమకూడి వాళ్ళు చేసేటువంటి పనులు ఏ విధంగా ఉంటున్నాయో అనేది అక్కడ రాయబడింది. ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు సరికావు,
వాళ్ళ మార్గాలు సరికావు. వారు ఒక గుంపుగా సమకూడి ఉన్నటువంటి ఆ స్థలము కూడా సరికాదు. సరికావాలి అని అంటే 2-3 చరణాలలో యెహోవా ధర్మశాస్త్రము బోధిస్తుంది, ఉపదేశిస్తుంది. నిన్ను మరి నడవలసినటువంటి, నిలవవలసినటువంటి, ఆలోచించవలసినటువంటి విధానాలన్నిటిని కూడా నేర్పిస్తుంది. పైగా నీవు సఫలము కాబడతావు, అన్నిట్లో కూడా ఓటమి అనేది లేకుండా ఉంటుంది అనే మాట అక్కడ రాయబడి ఉంది. కనుక ప్రభు ఆయన తన బిడ్డలకు ఏది చేసినా కూడా వారి యొక్క మంచికి, వారి యొక్క బాగు కొరకు చేసేటువంటివిగా ఉంటాయి. కానీ ప్రభు తన బిడ్డలకు ఇప్పుడు కూడా మరి నష్టపోవటము అనేది ప్రభు యొక్క ఆలోచన కాదు. ఆ క్రమంలో మరి బైబిల్లో ప్రభు చెప్తాడు, కీర్తన 20వ కీర్తన 4వ చరణములో, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును కూడా నేను సఫలపరుస్తాను, సఫలపరచును గాక అంటే ఆ విధంగా జరుగుతుంది. కనుక మనిషి యొక్క జీవితంలో ఆలోచన అనేది మరి ఒక్కొక్క సమయాలలో విచిత్రమైనటువంటి ఆలోచనలు కలుగుతుంటాయి. ఆ ఆలోచనల్లో అవి సరైనటువంటివా కాదా, అలాగా ఆలోచించటము అనేది కరెక్టా అనేది మరి తెలుసుకోవటానికి, అది గ్రహించటానికి ప్రభు ప్రతిదీ కూడా మనకు తెలియచేయబడే విధముగా ఆయన ఉపదేశము, బోధ మన ఆలోచనలకు మరి కంట్రోల్ చేసుకోవటానికి, మరి కరెక్ట్గా ఉండటానికి దేవుని యొక్క సహాయము మనకు అందించబడుతూ ఉంటుంది. కనుక ఇప్పుడు నీ కోరిక వాక్యానుసారంగా, నీ ఆలోచన వాక్యానుసారంగా ఉండునట్లుగా, అలాగ ఉండటానికే ఆ ఉపదేశము, బోధ అవసరం. ఆలోచన కంట్రోల్ చేయడానికి, నియంత్రించడానికి. ఇప్పుడు నీ యొక్క మరి చేసే దాంట్లో ఆయన మరి సఫలపరచటము, జరిగించటము అనేది మనకి జరుగుతూ ఉన్నది. అలాగనే దేవుని యొక్క ఆలోచన విధానం వేరు, మనుషుల యొక్క ఆలోచన విధానం వేరు. ఇప్పుడు నీ ఆలోచన దేవుని యొక్క చిత్త ప్రకారముగా నీకు మంచి జరగటానికి, మంచి ఆలోచన చేయటానికి దేవుడు తన ఉపదేశ బోధల ద్వారా ఆయన మరి నీకు అన్ని విషయాల్లో కూడా బోధించటానికి. ఇప్పుడు కీర్తన 33వ కీర్తన 11వ చరణములో, యెహోవా ఆలోచన సదాకాలము నిల్చును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. కనుక అవి ఉన్నాయి అంటే, ఉంటూ ఉన్నాయి అంటే అందులో మంచి ఉంటేనే, అందులో క్షేమం ఉంటేనే, అందులో అభివృద్ధి అనేది ఉంటేనే, అది బాగు అనేది ఉంటేనే అవి ఉంటాయి, నిలిచి ఉంటాయి. తరతరములకు, మన తరాలకు అవన్నీ కూడా మనకు మంచి చేసేటువంటివిగా, మేలు చేసేటువంటివిగా ఉంటాయి. అందుకని సామెతల గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనములో, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము, జ్ఞానధారము నేనే, పరాక్రమము నాదే అని అంటాడు. ఇప్పుడు ఆయన ఇస్తున్నప్పుడు, ఆయన మరి చెప్తున్నప్పుడు వాటన్నిటిని కూడా ఆయన వలన మనకు లభించాలి, ఆయన వలన మనకు కలిగి ఉండాలి అన్నప్పుడు అంతా మంచే జరుగుతుంది. కాదు, నా ఆలోచన విధానం వేరు,
నేను అనుకుంటున్నది వేరు అంటే అది నీకు మంచి చేయకుండా పోవచ్చు. నీ దృష్టికి మంచి ఉండొచ్చు. ఆ మంచి నీ దృష్టికే మంచి అన్నప్పుడు అది ఎప్పుడో ఎక్కడో ఏదో ఒకటి నేను చేసి నేను పడవేయచ్చు. అలాంటివి మనం ఎప్పుడు కూడా అలాంటి వాటిని మనం అనుసరించకుండా జాగ్రత్త పడటానికి యెషయా గ్రంథము 9:6 ప్రకారంగా ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మరి బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ చెప్పబడినటువంటి 5 నామాలలో ఆయన ఆలోచనకర్త. ఆలోచన పుట్టాలంటే, ఆ ఆలోచన నెరవేర్చబడాలంటే, ఆ ఆలోచనలో కొనసాగించబడాలంటే, ఆలోచన మంచి ఉండాలంటే, ఆ ఆలోచన పుట్టించేటువంటి, ఆ విధంగా జరిగించేటువంటి కర్తగా ఆయన మనకు ఇవ్వబడినటువంటి యేసు. అది మనం గ్రహించాలి. అలాగనే రెండవదిగా మన యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు నెరవేర్పు కొరకు యెషయా గ్రంథము 11:2 యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలముకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. రెండవదిగా మరి పరిశుద్ధాత్మ యొక్క సహాయము కూడా మనకు అందించబడుతుంది. ఆలోచన బలములకు ఆయనే ఆధారము అన్నట్లుగా అక్కడ మనకు తెలియచేయబడుతుంది. పరిశుద్ధాత్మ యొక్క సహాయము కూడా అందించబడుతూ ఉన్నది. అలాగనే మరి యెషయా గ్రంథము 28:29 ప్రకారంగా జనులు సైన్యముల అధిపతియగు యెహోవా చేత దానిని నేర్చుకొందురు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. చూడండి, ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన శక్తి, ఆలోచనలు ఆయన శక్తి, ఏ విధంగా ఆలోచించాలో ఆయన శక్తి, ఆలోచన బట్టి ఎలాగ స్థిరపరచబడాలో ఆయన శక్తి, ఆలోచన బట్టి ఏ విధంగా నడుచుకోవాలో ఆయన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. ఇంతగా మనకు మరి ఇంత గొప్ప సహాయము, ఇంత గొప్ప మేలు, ఇంతగా బాధ్యతగా మన పట్ల ప్రభు ఆయన అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నప్పుడు మన యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు, మన బుద్ధి ఎలాగ ఉన్నది అనేది గ్రహించుకొని సరి చేసుకున్నప్పుడు మన జీవితాలలో అన్ని విషయాలలో మరి మనకు క్షేమము. ఇర్మీయా గ్రంథము 32:19 ప్రకారంగా ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చును అని రాయబడింది. కనుక ఇప్పుడు ప్రతి విషయంలో కూడా మనం కరెక్ట్ కాదు, దేవుడే కరెక్టు అనటానికి, దేవుని వాక్యం ద్వారా మనము బాగుపడటానికి, మంచిగా జీవించటానికి, ప్రతి విషయంలో కూడా ఫలింపు ప్రతిఫలము అనుభవించాలి అంటే మనల్ని టోటల్గా మనల్ని తప్పుదారి పట్టించటము, చెడు మార్గాల్లో నడవటము, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటము అనేది అన్నిటికీ మెయిన్ పాయింట్గా ఆలోచన ఉన్నది. వీటిని నియంత్రించటానికి, జాగ్రత్త కలిగి ఉండటానికి మరి దేవుని వాక్యం మనకు సహాయం చేస్తుంది. ఏ విధంగా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో, ఎందుకనగా
దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచూ ఉన్నది. చూడండి ఎంత మంచి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మన పూర్వీకులు, మన పెద్దలు, మన పితరులు వాళ్ళ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా వాళ్ళు నియంత్రించుకోవటానికి క్రమబద్ధములో ప్రభు యొక్క సహాయాన్ని బట్టి, ప్రభు యొక్క ఆత్మను బట్టి, వాక్యాన్ని బట్టి, సన్నిధిని బట్టి, ఆయన ప్రభావమును బట్టి వారు అన్ని విషయాలలో దేవుని యొక్క ఆలోచన తీసుకున్నారు, కానీ సొంత ఆలోచనలు దూరపరుచుకున్నారు. ఆ క్రమంలో దావీదు జీవితంలో మొదటి సమూయేలు గ్రంథము 23:24 ప్రకారంగా మోషే ఇశ్రాయేలులను నడిపించటంలో అబ్రహాము బయలుదేరినప్పుడు తెలియనటువంటి దారిలో వెళ్తున్నప్పుడు దేవుని యొక్క ఆలోచన, యేసేపు బానిసగా కారాగారములో వారి కష్టాలలో దేవుని ఆలోచన, దానియేలు బబులోను సామ్రాజ్యములో కావలసినటువంటి ఆలోచన, అలాగనే నెబుకద్నెజరు తన యొక్క ఆలోచన ఉద్దేశము గడ్డి తినేటట్లుగా చేసింది. తిరిగి దేవుని యొక్క మహాకృపను బట్టి తిరిగి అతను ఆలోచన, బుద్ధి అన్నీ కూడా మార్చబడిన తర్వాత తిరిగి తన అధికారము అతని యొక్క పరిపాలన అనేది దేవుడు ఆస్వాదించాడు. అలాగనే భక్త పౌలు కూడా ప్రతి విషయంలో కూడా ప్రభు యొక్క ఆలోచన ప్రకారమే ఆయన జరిగించటము, కొనసాగించటము అనేది జరిగింది. ఈ క్రమంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము అలాంటి క్రమంలో ఉండి మనం మంచి అనేది జరగటము అనేది దేవుని యొక్క ఆలోచన. ఒకవేళ మన ఆలోచన విధానం సరిలేదంటే మనకు బోధ, ఉపదేశం కూడా దేవుని యొద్ద నుంచి, దేవుని వలన కలిగింది కాదు. అది లోకము నుంచో, మనుషుల నుంచో, దుష్టుల నుంచో అది కలిగేటువంటిది. అలాంటన్నిటిని దూరం చేసుకున్నప్పుడే మన లైఫ్ అనేది అంతా కూడా క్లియర్ కావటానికి, తిరిగి రీఫ్రెష్ కావటానికి, ఒక విలువైనటువంటి పాత్రగా వర్ధిల్లటానికి, తేజల్లటానికి, ప్రభువుకు మహిమ తెచ్చేటువంటి బిడలముగా అన్ని విషయములలో ఆస్వాదించి ఆయన వృద్ధిపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ కృపావాక్య ధ్యానములలో మేము మా యొక్క అలవాటులు, ప్రవర్తన అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, లేకుంటే ఎలాంటి నష్టాలు ఉంటే ఎలాంటి బాగు అనేది మీ వాక్యం ద్వారా మాకు తెలియచేశారు. ఈ మాటలు తండ్రి వింటున్న బిడ్డల జీవితాల్లో సరి చేసుకున్న కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆనంద సంతోషములు వింటున్న బిడ్డలకును సకల పరిశుద్ధులకు, ఆయన దాసులకు సదా తోడేయుని నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి వృద్ధిపరచునుగాక. ఆమేన్.